ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోదు సెప్టెంబర్ మాసంలో చూసుకునేటట్టయితే, రాశ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల కొంత చతుర్థంలో ఉండటం, తృతీయంలో ఉండటం వల్ల కొంత వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయార్థంలో వీళ్ళకి సఫలీకృతం అవుతాయి, ప్రథమార్థంలో సఫలీకృతం కాదు. ద్వితీయార్థంలో ప్రథమార్థంలో వచ్చేటప్పటికల్లా అంటే 15 రోజుల ముందు కొద్దిగా అనుకూలంగా లేకపోతుంది. 15వ తారీఖు సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి, బంగారు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ శుక్రుడు రాస్యాధిపతి అవుతాడు ఇక్కడ. అలానే షష్టమాధిపతి కూడా తృతీయంలో ఉంటే మేలు జరగదు, చతుర్థంలో ఉంటే వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత శుక్రుడు అనేవాడు మేలు చేస్తాడు. అలానే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నా అంటే అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు, ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యమైన వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశాలు, అంటే ఆలస్యం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. మంచి జరిగే అవకాశం అంటే మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ద్వితీయార్థంలో ఇక్కడ కుజుడు ఉంటాడు, 6వ స్థానంలోకి వస్తాడు. అంటే ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా. అలానే వ్యయాధిపతి అయ్యాడు. అలానే ఇక్కడ సప్తమాధిపతి కుజుడు అయ్యాడు. ఈ షష్టమ స్థానంలో ఎప్పుడైతే సెప్టెంబర్ 15 తర్వాత ఉంటారో భూములు, ఆస్తులు, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం వాళ్ళకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. అంటే 15 నుంచి అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని వక్రగతిలో ఉండటం వల్ల వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉండటం వల్ల ఏదైనా సరే ఉద్యోగ విషయంలో అన్ని రహస్యాలు ప్రజలందరికీ చెప్పకుండా, పక్కన తోటి కొలీగ్స్ కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అంటే రహస్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతమందికి చెప్పాలో ఎవరికి చెప్పాలో వాళ్ళకి మాత్రం రహస్యం చెప్పి ముందుకెళ్ళటం చాలా మంచిది. కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తొందరగా ఎవరిని నమ్మి మోసపోకూడదు, ఎవరికి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు, ఎవరి మీద కూడా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వదిలిపెట్టకుండా ఉండటం చాలా మంచిది. అలానే వీళ్ళకి లాభంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో విదేశాలకు వెళ్ళటం, విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయాల సీట్లు లభించే అవకాశాలు ఉండటం, విదేశాల్లో కూడా బాగా పెట్టుబడులు పెట్టి వ్యాపారపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలం వల్ల కూడా వీళ్ళకి కొంత తల్లి యొక్క ఆరోగ్యాన్ని విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే రవి బుధుల యొక్క కలయిక
ఏదైతే ప్రథమార్థంలో కర్కాటకంలో ఉండటం, ద్వితీయార్థంలో సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే సెప్టెంబర్ 15 వరకు వ్యాపార పరంగా ఇబ్బందులు లేకపోయినా తర్వాత కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా తొందరగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధ్యే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు, నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తాం ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి. దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మన విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
అది కాదు. ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది. కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశి ఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.